దొండకాయ రోటి పచ్చడి. ఓకే, మరి దొండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రోటి పచ్చడి అనగానే అందరం కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే అది పుల్లగా చక్కగా కారం కారంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ మరి దీనికి కావాల్సిన పదార్థాల్లో చింతపండు, అండ్ మెయిన్ మన రాజా వచ్చేసి ఇప్పుడు మనకి దొండకాయని ముక్కలు చేసుకుని కట్ చేసుకుని తెచ్చుకున్నాం. మిగతా అన్నీ కూడా మనకి పోపు పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దాం. సో దొండకాయని ఫస్ట్ మనం కొంచెం సార్ట్ చేసుకోవాలి. సార్ట్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఇందులో మనం కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. జస్ట్ సార్టింగ్ వరకు. సో మనం వచ్చేసి పువర్ ఎపిటైట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఎంతవరకు కామన్? సో ఇది చాలా చాలా కామన్ అనమాట. ఎందుకంటే దీనికి బోల్డ్ అనే రీజన్స్ ఉంటాయి. ఎక్కువగా డిప్రెషన్కి వెళ్ళినా, యాంగ్జైటీ లెవెల్స్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా ఎక్కువగా తినరు. అంటే ఏదన్నా బాగా ఆలోచిస్తుంటే కూడా తిండి మీద ధ్యాస వెళ్ళదు అని అంటారు కదా. సో అప్పుడు కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా అపిటైట్ వాళ్ళకి తెలియకుండానే తగ్గిపోతుంది అనమాట. అండ్ ముఖ్యంగా ఫీవర్ అలా వచ్చినప్పుడు, టేస్ట్ బడ్స్ తగ్గినప్పుడు. సో ఇది చాలా ఫ్రీక్వెంట్ కాబట్టి మనము మన సెల్ఫ్ అబ్జర్వేషన్లో ఉండాలి. ఒక 3 to 4 days మనకు అసలు ఆకలి అవ్వలేదు అంటే సైన్ ఉంటుంది కదా మనకు ఆకలేసినట్టు అంటారు, లైక్ కడుపులో ఎలకలు పరిగెత్తుతున్నాయి తినాలి. సో అలాంటి సైన్ అనేది మనకు ఒక 3 to 4 days అసలు మనం తినకపోయినా అట్లాంటి సైన్ లేదు అంటే మన అపిటైట్ అనేది తగ్గుతుంది అని అర్థం. సో అలాంటప్పుడే మనం కొంచెం రెసిపీస్ అన్న చేంజ్ చేసుకుంటూ, లేదంటే మనం ఇంకా టైం చూసుకొని ప్రాపర్గా తినడం. సో అది అలా ఎక్సీడ్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ అది ఎందుకు అవుతుందో కూడా చూసుకోవాలి. సో ఇప్పుడు అందులో మనం దొండకాయలు వేసేద్దాం. అలాగే సుమారు 2 కప్పుల దొండకాయ. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేద్దాము. ఇంకొక స్పూన్. సో కొంచెం సాల్ట్. చక్కగా మగ్గుతాయి అవి. అలాగే కొన్ని మెంతులు కూడా వేస్తున్నాం. మెంతులు ఎందుకు వేసుకుంటున్నాం మనము? సో మెంతులు వచ్చేసి ఏంటి అంటే చేదు ఉంటుంది కదా కొంతమందికి. అండ్ ఈ మెంతుల వల్ల కూడా మనకు టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతాయి అన్నమాట. అందుకు. అండ్ ఇది వచ్చేసి మనకు యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండి ఆకలి తగ్గిపోతే కనుక మనకు మెంతులు హెల్ప్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. అలాగే వేగిపోయే పల్లవి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీ జార్లో తీసేసుకుందాం. అండ్ ఇందులోనే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు కూడా కొంచెం వేసేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారాలి కాబట్టి ఇది సైడ్కి పెట్టేసుకొని మనం పోపు వేసేసుకుందాం. సో పోపు రెడీ అయ్యాక ఇది మిక్సీ పట్టేసుకుందాం. అలాగే. సో ఇంకొక ప్యాన్లో మనం చేసేసుకుందాం. అలాగే. సో ఇంకొంచెం ఆయిల్ వేసుకుందాం. అండ్ వీటికి పెద్దగా మనకి ఆయిల్ కూడా పట్టదు. ఫస్ట్ మనం సార్ట్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకుంటే వేసుకోవచ్చు, ఆ తర్వాత పోపుకి మాత్రమే, అంతే. అలాగే. సో ఫస్ట్ కొంచెం ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, నెక్స్ట్ కొంచెం శనగపప్పు. ఇవి బాగుంటాయి కదా?
తినేటప్పుడు అలా తగులుతూ ఉంటే బాగుంటాయి. ఇన్స్టెంట్గానే చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటివి కొంచెం వేసుకోవచ్చు. పొట్టు మినపప్పు. సో ఎక్కడైనా సరే మనం పొట్టు మినపప్పే వాడచ్చా? ఎస్, అవును వాడచ్చు. ఓకే. కొంచెం ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం, సో మన పోపు రెడీ అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పోపు రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో మనం ముందుగా తీసి పెట్టుకున్న దొండకాయలోనే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అలాగా ఉప్పు, నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. ఇది ఒకసారి మనం పోపులో వేసి కలిపేసుకుందాం. ఓకే. సో ఇది ఆల్రెడీ సార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ మనం దీన్ని పెద్దగా సార్ట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ పోపులో కలపడానికి మాత్రమే యాడ్ చేస్తాం. ఆల్రెడీ మొత్తం వేగిపోయింది. ఎస్. పోపు కూడా ఎలాగో వేడిగానే ఉంటుంది కాబట్టి సరిపోతుంది. పల్లవి, మన రోటి పచ్చడి అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఓకే. అలాగే కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేద్దాం. ఓకే. ఓకే అమూల్య, దొండకాయ రోటి పచ్చడి రెడీ. ఓకే. దొండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. దొండకాయ రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలు: నూనె, దొండకాయ ముక్కలు, ఉప్పు, మెంతులు, పచ్చిమిర్చి, చింతపండు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పొట్టుమినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. దొండకాయ రోటి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో దొండకాయ ముక్కలు, ఉప్పు, మెంతులు, పచ్చిమిర్చి వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని అందులో చింతపండు, సరిపడా ఉప్పు కూడా వేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, పొట్టుమినపప్పు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో మిక్సీ పట్టుకున్న దొండకాయ పచ్చడిని వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే దొండకాయ రోటి పచ్చడి రెడీ.